ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యెహోషువ గ్రంథం 1:9లో దేవుడు ఈ వాగ్దానాన్ని ఇశ్రాయేలు ప్రజలందరికీ దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. తన దాసుడైనటువంటి మోషేను దేవుడు తన యొద్దకు పిలుచుకున్న తర్వాత ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఎంతో దుఃఖసాగరంలో మునిగి ఉంటున్నప్పుడు దేవుడు యెహోషువను నిలబెట్టి ఈ మాటలు తెలియజేస్తున్నాడు. నీ మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. మోషేకు తోడై ఉండినట్లు నేను నీకు కూడా తోడై ఉండి నడిపించదనని దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మనకు తోడై ఉన్నటువంటి ఆ యొక్క విషయం ఎంతో బలాన్ని చేకూర్చేదిగా ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనంలో అంటున్నాడు, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా ఉండు బాహువులు నీ క్రింద నుండును అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, శాశ్వతమైనటువంటి దేవుడు మరి ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. విడువక నీ ఎడల కృప చూపించేవాడుగా ఉంటున్నాడు. ఎందుకనగా శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన కృప మన ఎడల మెండుగా ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే ఆయన మార్గములో ఆయన చిత్తాన్ని అనుసరించి మనం నడుచుకునే వారంగా ఉండాలి. యెహోషువ మోషేకు పరిచారకుడుగా ఉంటూ వచ్చాడు. దేవుని మాటలు మరి తూచా తప్పకుండా ఆయన జరిగిస్తూ వచ్చినాడు. అందును బట్టి తన జీవితంలో దీవించబడుతూ వచ్చినాడు. అనేకులకు దీవెనకరంగా చేయబడుతూ వచ్చినాడు. మోషే పరిచారకుడైనటువంటి యెహోషువ నమ్మకస్తుడు, యథార్థవంతుడు, నీతిపరుడు, పరిశుద్ధుడు, విధేయుడుగా దేవుని సన్నిధిలో మోషేకు పరిచారకుడుగా ఎంతో నమ్మకస్తుడుగా గుడారంలో నుంచి వెలుపలికి రాక ఆయన దేవుని సన్నిధిలో కనిపెడుతూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ విధంగా మన యొక్క జీవితంలో కూడా దేవుడు మనకిచ్చిన పరిచర్యలో నమ్మకత్వం, విధేయత, పరిశుద్ధత, యథార్థత కలిగి జీవించినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండి ప్రతి పరిస్థితుల్లో దేవుడు నీకు విజయం ఇచ్చి నడిపించేవాడుగా ఉంటాడు. దేవుని ప్రజలందరినీ వాగ్దాన భూమిలోనికి నడిపిస్తూ వచ్చినాడు. అలాగున దేవుడు నీకు అప్పగించిన నీ కుటుంబం అనే ప్రజలను దేవుని యొక్క వాగ్దాన భూమికి అనగా పరలోక పట్టణానికి నడిపించే పరిచారకులుగా మనం కూడా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అలాగన ఉండి మన కుటుంబస్తులను దేవుని రాజ్యం కొరకు నడిపించుదుముగాక.